అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈరోజు 1వ తారీఖు ఉదయం 6 గంటల నుండి మేము మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులతో కలిసి ప్రతి ఇంటింటికి పోయి చంద్రబాబు చెప్పిన విధంగానే 4,000 పింఛన్ చేయడం జరిగింది. అదే విధంగా వికలాంగులకు 6,000 పెంచడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటింటికి పోయి వృద్ధాపులకు, వికలాంగులకు పింఛను పంచడం జరుగుతుంది. ఈ పంచడం కార్యక్రమం కూడా మేము కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో మమేకమై జైలుల్లో కూడా వాళ్ళ సమస్యలు కనుక్కొని మాకు అవకాశం కలిగింది. ఈ సమస్యలను మా నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టికి, ఎమ్మెల్యే దస్తగిరి గారి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించడానికి చాలా మేరకు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన సందర్భంగా పింఛన్లు 3,000 నుండి 4,000 చేయడం అయింది. వికలాంగులకు 6,000 చేయడం అయింది. ప్రతి వార్డులో సచివాలయం ఉద్యోగులతో టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు సంతోషంగా ప్రతి ఇంటికి పోయి చేయడం జరగడమైనది. అధికారంలో వచ్చిన తర్వాత 3 నెలలు అవుతుంది. మా చంద్రబాబు నాయుడు చెప్పిన వాగ్దానం ప్రకారము రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆనందంతో బతుకుతున్న ఈరోజు ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన వాగ్దానాల ప్రకారం పింఛన్ల విషయంలో అయితే 6,000 వృద్ధులకి 4,000 ప్రకారం ఆయన మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖునే పంచడం జరుగుతుంది. ఈ పంచడంలో సచివాలయం ఉద్యోగులను వాడుకొని ఖచ్చితంగా ఎటువంటి లోపాలు లేకుండా వాళ్ళకి ప్రజలకు చేరవేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ ప్రతి ఒక్క వార్డుకి చేరి వారి యొక్క సమస్యలు విని వారికి చంద్రబాబు నాయుడు చేసిన పింఛన్ విధానాన్ని వారికి చెప్పి ప్రజలకు వివరంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కుటుంబంలో ఉన్నందున రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. పరిశ్రమలు అయితేనేమి, ఇంకా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఒకేసారి 1,000 రూపాయలు పెంచడంలో చాలా తిట్ట అయిపోయింది మనకి. వాళ్ళు జగన్ ప్రభుత్వము సంవత్సరానికి 250 పెంచుతూ 5 ఏళ్ళకి కలిసి 1,000 రూపాయలు పెంచినది వాళ్ళది ఉంది. కాబట్టి మన దాంట్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట తప్పకుండా పోయిన నెలలో అరియర్స్తో కలిపి 7,000 పెన్షన్ పెంచడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈ నెల ఒకేసారి 4,000, వికలాంగులకు 6,000 పెంచడం జరిగినది. దీన్ని ప్రజలు కానీ మా పెన్షన్దారులు ఎక్కువగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మరి వికలాంగులు కూడా 6,000 పెంచడంలో 3,000, 6,000 చేయడంలో వాళ్ళు చాలా పాలాభిషేకాలు చేయడం జరుగుతున్నది. ఈ విషయంలో చంద్రబాబు జగన్ కాదు మాట తిప్పినట్ల చంద్రబాబు మనం తిప్పకుండా మాట తప్పకుండా ఇస్తున్నారు. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాడు. మళ్ళీ రేపు 500 కూడా ఖచ్చితంగా మన లేడీస్కి ఖచ్చితంగా ఇచ్చే పరిస్థితి ఉంది. ఏం దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు, ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు. ఏలేరు సంక్షేమ పథకాలు వేయలేడని. సంక్షేమ పథకాలు ఇచ్చేదాంట్లో నెంబర్ 1గా మన స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తాడు మన చంద్రబాబు గారు. ఈ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదు. పరిశ్రమలు రావడానికి కూడా చాలా కృషి చేస్తున్నారు. ఆల్రెడీ జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. మన పెట్టుబడిదారులు కూడా మన రాష్ట్రానికి రావడానికి ముందంజలో ఉన్నారు. పోలవరం కూడా స్టార్ట్ అవుతుంది, త్వరలో స్టార్ట్ చేస్తున్నారు. అమరావతి కూడా కంపల్సరీ జరుగుతుంది. ఈ 5 ఏళ్ళు అమరావతి కూడా అయిపోతుంది, పూర్తిగా జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారు. పెన్షన్ల విషయంలో చాలా సంతోషం. గ్రామాల్లో అయితే ఈరోజు 99% పంచుతారనేది వినికిడి అయిపోయింది. అప్పుడు ఆల్రెడీ సాయంత్రం 99% ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దీని విషయంలో చాలా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు నేను చెప్తున్నాను. చాలా ఆనందకరం. మేము కోడుమూరు టీడీపీ కార్యకర్తలుగా చాలా గౌరవిస్తున్నాం. గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. మా సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, కోడుమూరు సీనియర్ నాయకులు మల్లికార్జున గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2వ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కోడుమూరులో అందరం మా కార్యకర్తలు అందరం పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క వితంతుడు కావచ్చు, వికలాంగుడు కావచ్చు, వృద్ధత పింఛన్ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇళ్లలో ఇప్పుడు చాలా సంతోషం వాతావరణం నెలకొనింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట తప్పకుండా 3,000 పెన్షన్ని 4,000 చేశాడు. వికలాంగులకి 6,000 చేశాడు. ఆరోగ్య హెల్త్ పరంగా ఉన్న పెన్షన్కి 10,000 చేశాడు. వీళ్ళ అందరూ ఆశీర్వాదాలు
కోడుమూరు ఎమ్మెల్యే గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు యావత్తు ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులందరూ మరియు వితంతువులైతేనేమి మరియు వృద్ధాప్యం అయితేనేమి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు చంద్రబాబు నాయుడు కనిపించని దేవుడు ఎక్కడ ఉన్నాడో కానీ కనిపించే దేవుడు ఆయన మాకి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మేము చేతులు మొక్కి ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఒక మంచి నాయకుడు, ఎటువంటి ఏ రాజకీయ పార్టీ అయితేనేమి చేయలేదు. మాకు చంద్రబాబు నాయుడు వికలాంగులకి పెద్ద చేసిన ఘనత మా చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. ఈ గతంలో వేరే ప్రభుత్వము మాకు 3,000 ఇస్తుండే, ఇప్పుడు 6,000 చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదేవిధంగా వితంతులు అయితేనేమి వృద్ధాప్యాలు అయితేనేమి వాళ్ళకి 4,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి 5:30కే ప్రతి నెల ఇంటికి వచ్చి ఇస్తున్నటువంటి ఘనత చంద్రబాబు ప్రభుత్వంలోనే జరుగుతుంది. వేరే ప్రభుత్వంలో అయితే ఈ విధంగా జరగలేదని చెప్పేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.